గొప్పలు చెప్పి తెలంగాణ ప్రజలను తిప్పలు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన ఆధారితమని జోగురామన్న గారు అన్నారు. అబద్ధాల ముఖ్యమంత్రి మరొకసారి 2 సంవత్సరాల ప్రజాపాలన విజయోత్సవ సభకు వస్తా ఉన్నటువంటి సందర్భంలో ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ శాఖ సూటిగా ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. అసలు ఏమి 2 సంవత్సరాల్లో ఆదిలాబాద్ జిల్లాకు ఏమి అభివృద్ధి చేసినావు, ఏమి సంక్షేమం చేసినావు, ఎందుకు వస్తున్నామని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్క మాట చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల కంటే ముందు వచ్చినప్పుడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మీరు 420 420 హామీలు అందుతలేవు అంటే అవి చేయలేదని చెప్పడానికి వస్తున్నావా? 6 గ్యారెంటీలో ఉన్నటువంటి 13 పథకాలను ఒక ఉచిత బస్ తప్ప మహిళలకు, అది కూడా 10% మహిళలు చెప్పుకుంటున్నా గొప్పలు. 6 గ్యారెంటీలో 13 పథకాలను చేయడానికి వస్తున్నావా? లేకుంటే రైతు భరోసా పేదోళ్ళకు పాపం 12,000 రూపాయలు ఆటో ఓనర్స్కి ఇస్తా అని చెప్పినావు, ఈరోజు ఇస్తలేదని చెప్పడానికి వస్తున్నావు అని చెప్పి నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. అట్లనే యువ వికాసం, విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదని చెప్పడానికి వస్తున్నావా? ఆడపిల్లలందరికీ 18 సంవత్సరాలు చదువుకునే యువతులకు స్కూటీలు కొనిస్తా అని చెప్పినావు, కొనియలేని చెప్పడానికి వస్తున్నావా? అట్లనే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,100 పదాలు ఇస్తున్నాడు, తులం బంగారు ఇస్తా అని చెప్పినావు, ఇవ్వలేదని చెప్పడానికి వస్తున్నావా? దేని కొరకు వస్తున్నావు? ఇవాళ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చెప్పినావు హామీలన్నీ. ఏం చెప్పినావు? మహిళలకు మహాలక్ష్మి పేరుతోటి 2,500 రూపాయలు ప్రతి ఆడపడుచుకి ఇస్తా అని చెప్పినావు, ఇవ్వలేదని చెప్పడానికి వస్తున్నావా? అట్లనే మరి ఈరోజు దళితుల గురించి అంబేద్కర్ అభయస్థం పేరుతో ఎస్సీలందరికీ అంబేద్కర్ అభయస్థం, అంబేద్కర్ పేరు పెట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఏ ఒక్కరికి ఇవ్వలేదని చెప్పడానికి వస్తున్నావా? ఇప్పుడు దళితులకు క్షమాపణ చెప్తానికి వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు? అట్లనే మరి ఈరోజు ఆదివాసులు తుకారాం ఆదివాసీ కార్పొరేషన్ పెట్టాలని చెప్పి పెట్టలేదని చెప్పి ఆదివాసులకు, ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ఆదివాసులకు క్షమాపణ చెప్పడానికి వస్తున్నావా? చేయలేదని చెప్పడానికి వస్తున్నావా? సంత సేవాలాల్ కార్పొరేషన్ లంబాడీలో పెడతాని చెప్పినావు, వారికి చేయలేదని చెప్పడానికి వస్తున్నావా? క్షమాపణ చెప్పడానికి వస్తున్నావా? ఎరుకల కార్పొరేషన్ పెడతాను, ఎస్టీల 3 కార్పొరేషన్లను, తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత సేవాలాల్ గారి పేరుతోటి కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్, ప్రతి ఒక్క కార్పొరేషన్ కు 500 కోట్ల రూపాయలు పెడతాని చెప్పినందుకు పెట్టలేని చెప్పడానికి
మా ఆదివాసీ బిడ్డలకు క్షమాపణ చెప్తానికి వస్తున్నావా? అన్నిటికంటే ముఖ్యం ఆదిలాబాద్ జిల్లాను నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా వచ్చినావు, సీఎం అయిన తర్వాత వచ్చినావు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని చెప్పినావు. 2 సంవత్సరాలైనా నేను తీసుకోలేకపోయినని చెప్పడానికి వచ్చినవా? క్షమాపణ చెప్పడానికి వస్తున్నావా? చేయలేకపోయినా చెప్పడానికి వస్తున్నావా? రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పా. అట్లనే ఇంకో విషయం చెప్పినావు, అన్ని జిల్లాలలో యూనివర్సిటీలు ఉన్నాయి, ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేదు, నేను యూనివర్సిటీని కూడా చేస్తానని చెప్పినావు కదా. మరి అది ఇప్పుడు ఏం చెప్తావు? చేయలేకపోయినా చెప్పడానికి వస్తావా? క్షమాపణ చెప్పడానికి వస్తావా? దాన్నే ఇలా మేము బీసీల విషయంలో ఏమన్నావు? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు. ఇయ్యలేదు. ఇలా బీసీల గత ప్రభుత్వం 23% ఇస్తే నేను ఇలా 17% ఇస్తున్నా, 42% ఇవ్వలేకపోయినా బీసీ జాతికి క్షమాపణ చెప్పడానికి వస్తున్నావా? రేవంత్ రెడ్డి గారు, నువ్వు బీసీలకు ద్రోహం చేసినావు, ఎస్సీలకు ద్రోహం చేస్తున్నావు, ఎస్టీలకు ద్రోహం చేస్తున్నావు, రైతులకు ద్రోహం చేస్తున్నావు, రైతు కూలీలకు ద్రోహం చేస్తున్నావు, అట్లనే ఆటో కార్మికులకు ద్రోహం చేస్తున్నావు, చదువుకున్నటువంటి బిడ్డలకు యువ వికాసం పేరుతో దోహా చేస్తున్నావు, అట్లనే నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు, చదువుకొని 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీలకు ఆలకిస్తా అని చెప్పినావు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. అందుకొరకు ఇలా 6 గ్యారెంటీలలో మరి ఇవన్నీ పెట్టుకున్నావు కదా. ఇవన్నీ చేయలేదు, నేను తప్పైంది చెంపలేసుకుంటున్నా, తప్పు చేసినా ఈయన ముఖ్యమంత్రిగా కాబిల్ లేను అని చెప్పడానికి వస్తున్నావా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా శాఖ ప్రశ్నిస్తున్నాం. అట్లనే ఇలా బీసీలకు ఎంపీసీలకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా. ఒక బీసీలు అంటే మున్నూరు కాపులే కాదు, యాదవులే కాదు, ముదిరాజులే కాదు, పద్మశాలిలే కాదు, ఈ 4-5 కులాలే పొలాలు పొందుతున్నాయని చెప్పినావు కదా. మరి మిగతా ఎంబీసీలకు కార్పొరేషన్ చేసి వాళ్ళకు కూడా మంత్రిత్వ శాఖలో మంత్రి వర్గంలో ఎంబీసీలకు స్థానం కల్పిస్తున్నావు. ఎంబీసీలకు చేసినావా? మున్నూరు కాపు కార్పొరేషన్ చేస్తున్నావు. మున్నూరు కాపులో మంత్రివర్గంలో తీసుకోలే, యాదవ సోదరులని మంత్రివర్గంలో తీసుకుంటా అని చెప్తున్నావు. అవన్నీ తప్పైందని చెప్పడానికి వస్తావా? మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నావు. ఇలా యాదవ కులస్తులకు 2వ యూనిట్లో గొర్రెలకు డైరెక్ట్ గా మీకు 3 లక్షల రూపాయలు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే కేసీఆర్ గారు మరి ఇలా మీకు సరిగా ఇయ్యలేదో యాదవులకు 3 లక్షల రూపాయలు యాదవ సోదరులు మీ ఖాతాలు ఇస్తారు. గొల్ల కుర్మ యాదవుల సంగతి ఏం చేసింది? ఏ వర్గాన్ని ఉద్ధరించినావు? నీ ప్రజాపాలన పేరుతోటి ఇలా ఈ వర్గాలన్నింటినీ కూడా మోసం చేసిన తప్పైంది. ఆదిలాబాద్ నుంచే మరి కుర్చీ కాబిల్ నేను ముఖ్యమంత్రిగా కాబిల్ లేనని చెప్పి మరి క్షమాపణ చెప్తాను వస్తున్నాం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకొరకే ఈరోజు మేము ఇంకా ఇందిరమ్మ ఇళ్ళల్లో స్పెషల్గా ఎస్సీ ఎస్టీలకైతే జాగా లేకపోతే జాగాలు కొనిచ్చి 1 లక్ష రూపాయలు ఇందిరమ్మ ఇల్లుకు ఎక్స్ట్రా ఇస్తా ఎస్సీ ఎస్టీలకు. అంతేకాదు పాపం కేసీఆర్ గారు ఉద్యమకారులకు ఏం చేయలే, ఉద్యమకారులకు కూడా కేసీఆర్ గారు మోసం చేసిండు. అందుకొరకే వారికి కూడా 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంకేమన్నాడు జాగా ఇచ్చి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి
ఏమైంది మరి? ఉద్యమకారుల సంగతి ఏమైంది? ఏ ఉద్యమకారులకు ఇచ్చినాం? చదరపు 250 చదరపు గజాల జాగా ఇచ్చినవా? ఉద్యమకారులకు చనిపోయినటువంటి కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినావు. ఏ ఉద్యమకారుడు చనిపోయి ఇచ్చినావు? దానికి సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కుల వృత్తులను ఆదుకుంటా చెప్పినావు, బలోపేతం చేస్తా అని చెప్పినావు. ఏ కుల వృత్తిని ఆదుకున్నావు? చెప్పు కుట్టే వృత్తిని ఆదుకున్నావా? డప్పు కొట్టే వృత్తిని ఆదుకున్నావా? బీసీ కులాలటువంటి కుల వృత్తిని ఆదుకున్నావా? ఎవరిని ఆదుకున్నావు చెప్పు. ఒక్కడి సిగ్గు లేకుండా ప్రజాపాలన పేరుతోటి 2 సంవత్సరాలట, 2 సంవత్సరాలు అయినటువంటి ఇది సభ విజయోత్సవ సభ అని చెప్పుకోవడానికి సిగ్గుండాల రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని మరి నేను 60,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన చెప్పడానికి వస్తున్నావా? నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్, ఎగ్జామ్ పెట్టింది కేసీఆర్, సెలక్షన్ లిస్ట్ పెట్టింది కేసీఆర్. అయితే ఎన్నికలు వచ్చినాయని చెప్పి నువ్వు గెలిచిన తర్వాత పెద్ద ఆర్భాటంతో లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి పెద్ద పత్రాలు మంచి మొగోడం, పనికిరాని దద్దము. అసలు ముఖ్యమంత్రి కాబిన్నావా? ఎందుకు విచారించా సభ? నీ మంత్రి చెప్పింది కదా మహబూబ్ నగర్ లో మొన్న ఎక్కడ పెట్టి మక్తాలు పెడితే స్వయంగా శ్రీహరి మంత్రి గారే మాట్లాడుతున్నాడు, జనాలు రాలేదు, ఇట్లా చేస్తే ఎట్లా బాధ అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి గారేమో కష్టపడుతున్నాడు పాపం. మరి ఇంత కష్టపడితే మనం ఎంత పెద్ద ఎత్తున జనాలు రావాలా? మనం అందరం సపోర్ట్తో స్వాగతం పలికేది ఉందా? 3 షెడ్లు వేస్తే ఒక షెడ్ నిండలే. సిగ్గు లేకుండా నువ్వు నీ సొంత జిల్లా, నీ మహబూబ్ నగర్ సొంత జిల్లాలోనే నీ మీటింగు ఏమైంది? టోటల్ అట్టల్ని ఫ్లాప్ అయింది. సిగ్గుండాల కదా. కేవలం కేసీఆర్ గారిని తిట్టడానికి కొరకు, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడానికి కొరకు. కేసీఆర్ ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది, నువ్వేం చేసినావు బిడ్డ, నువ్వు విజయోత్సవ సభ చేస్తున్నావు అంటే ఇంకా కేసీఆర్ ఏం చేయలేదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మైనార్టీలకు 4,000 కోట్ల బడ్జెట్ పెడతాని చెప్పి 3,000 కోట్లు పెట్టినావు, 90 పైసలు ఖర్చు చేయండి. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మేము ఏం చేసినాం ఆదిలాబాద్ లో, రేపు నేను చేయాలని చెప్పి మైనార్టీ సోదరులకు క్షమాపణ చెప్పడానికి వస్తున్నామని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇలా ఈ రకంగా రేషన్ కార్డు చెప్పి నీకు సీకేస్ అయితే నీ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు ఉన్నాడు కదా, రేషన్ కార్డు ఒక్కటి ఇవ్వలేదు 10 ఏళ్ళల్లా. మేము వచ్చినాక 6 లక్షలు వచ్చిందా రేషన్? ఎస్, మేము కూడా 6 లక్షలు వచ్చిందా రేషన్ కార్డు ఇవ్వకపోతే మేము దేనికైనా సిద్ధం. మరి రేవంత్ రెడ్డి గారు సిద్ధమా? నీ సిఎస్ రామకృష్ణరావు గారితో చెప్పి, ఆయన ఫైనాన్స్ సెక్రటరీ ఉండే కదా, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని కింద మీ రామకృష్ణరావు సిఎస్ గారు చెప్తే చాలు, మేము దేనికైనా సిద్ధం. ఈ చాంబర్ ముందర వచ్చి భూమికి ముక్కు రాస్తాం. నువ్వు రేపు ఆదిలాబాద్ రేపు ముక్కు రాస్తావా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా సభలు పెడుతున్నావు. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. ఇలా రకరకాల ప్రకటనలతో కాదు, రంగుల పోస్టర్లతో కాదు, నిజమైన అభివృద్ధి కావాలి. ఆదిలాబాద్ జిల్లాను ఏదైతే మోసం చేసినావో తప్పకుండా కేవలం మళ్ళా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా చిత్తుగా ఓడిపోతామని చెప్పి భయపడి ఈయన నువ్వు ఈ ఆసరా తీసుకొని ఇందిరమ్మ చీరలు వంచి ఒకటిస్తున్నట్టు నాకు తెలిసి నేను ఇలా బతుకమ్మ పేరుతోటి అన్ని కులాలకు అన్ని మతాలకు ఇచ్చినాం. నువ్వు కేవలం డోగ్రా గ్రూప్ మహిళలకు ఇస్తా అని చెప్పి అది కూడా 1-2 సంవత్సరాల తర్వాత ఒకటే ఇందిరమ్మ చీర ఇస్తున్నావు. అది మనం పట్టణ మహిళలకు ఇస్తలేవు. అంటే ఇప్పుడు పట్టణం ఎన్నికలు లేవు కదా, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి
కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి డోక్రా గ్రూప్ మహిళలకు ఇస్తున్న మా బీఆర్ఎస్ పార్టీ నిన్ను క్వశ్చన్ చేస్తే నిలదీస్తే వీళ్ళందరికీ ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. సిగ్గు లేదా? మాట్లాడి చెప్పబోతుంది. అందుకొరకే నేను ఒకటే అడుగుతున్నా, నేను ఇందిరామ్మ చీరలు ఇచ్చి డోక్రా గ్రూప్ మహిళలను మీటింగ్ పిలుచుకొని డోక్రా గ్రూప్ చీరలు పంచేటప్పుడు కూడా ఏం చెప్పినావు? ఈ చీరలు తీసుకునే అక్క చెల్లెలు అందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచుల కోటేనని చెప్పినావు. ఎన్నికల కోడ్ ధిక్కరించినట్టు కాదా? అందుకొరకే నేను ఇలా ఒకటే విషయం అడుగుతున్నా, ఇందిరమ్మ చీరలు ఇచ్చినా మా అక్క చెల్లెలు తెలుసు, నువ్వు ఇలా మహిళలకు ఎన్ని మోసాలు చేసినావో తెలుసు. ఒక పక్క మహిళలకు కరెంటు ఉచితమని, బస్సులు ఉచితమని ఇలా కరెంటు ఛార్జీలు పెంచినావు, బస్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచబోతున్నాం, బస్ ఛార్జీలు పెంచేసినాం, మొగోళ్ళకు పెళ్ళము తీసినాం, మొగరికి పెట్టినాం, అన్నదానే పంచాయతీ పెట్టినాం కదా. ఇసుంటి పనికిరాని దద్దమ్మ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలకి ఒక శాపంగా మారింది. అందుకొరకే నువ్వు ఎన్ని చెప్పినా చిత్తుగా ఇలా భయపడే కదా నువ్వు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పోతాని చెప్పి, గుర్తుల మీద ఓట్లు ఉంటాయని చెప్పి, కారు గుర్తు దూసుకపోతుందని చెప్పి భయపడి ఇలా సర్పంచ్ ఎన్నికలు పెట్టినాం కదా, గుర్తులు లేని, పార్టీ సింబల్ లేని, ఎవరికి వెళ్తున్నా అధికార పార్టీ అని చెప్పుకుంటా అని చెప్పి ఏది చేసినా ప్రజలు ఏం తీర్పిస్తారో చూస్తావు, నీకు అప్పుడు కనబడుతుంది బిడ్డ అని చెప్పాడు. ఇయర్లో ఒక జీవో నిన్న డేట్లతో ఒక జీవో ఇచ్చి ఏమి ఏమంటారు దాన్ని, యంగ్ ఇండియా స్కూల్స్, యంగ్ ఇండియా స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతోటి 200 కోట్ల జీవో నిన్న జడ్జికి ఇచ్చారు. అంటే నేను ఇప్పటిదాకా ఏం చేయలేదు, నన్ను ఆదిలాబాద్ పోయితే బీఆర్ఎస్ పార్టీలు కాదు ప్రజలే అడుగుతారు భయపడి 200 కోట్ల జీవో వచ్చింది. 200 కోట్లతోటి యంగ్ ఇండియా స్కూల్ పేరుతోటి రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి ఆదిలాబాద్ ప్రకటించని చెప్పి నిన్న జీవో ఇచ్చింది. ఇక దీనికి ఏమో పాయ శంకర్ తొడలు కొట్టుకుంటున్నాడు, ఇటు కంది శ్రీనివాసరెడ్డి తొడలు. నేను చెప్తే ఇచ్చిందని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి, నేను ఇప్పిస్తే నేను చెప్తే ఇచ్చింది, నా కోరిక మేరకు ఇచ్చిందని చెప్పి పాయించింది. వీళ్ళిద్దరికి సిగ్గుంటే మీ ఇద్దరు కాబిల్ లీడర్లు అయితే మరి మిమ్మల్ని ఏమనాలా? అసలు ఆ తిట్లు కూడా దొరికాయి, అందుకొరకే నేను ఒకటే, ఇవాళ నువ్వు యంగ్ ఇండియా స్కూల్స్ ఇచ్చినా, నువ్వు జీవో పేరుతోటి ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేస్తానని చెప్పినా నువ్వు పచ్చి మోసగాడవు, పచ్చి తుపాకీ రాముడవు, పచ్చి తెలంగాణతో ఇవి ఎస్టీ బీసీ మైనార్టీ పేదోళ్ళందరికీ పెద్ద ద్రోహి అని చెప్పి నువ్వు ముదిరేసుకున్నావు 2 ఏళ్లలో. దాని పేరు మీద సభలు పెడతారా మేము? అసలు టీఆర్ఎస్ పార్టీ మీద సభలు పెడతాం. ఇక పచ్చి మోసగాడు, పచ్చి తుపాకీ రాముడు, పచ్చి అబద్ధాల కోరు, మాటలకి తత్తే లేదు. చంపి పేగులు మెడలేసుకుంటా, తొండలు ఎడుస్తా, అవి ఇట్లా అనేక రకాల అబద్ధాలు. కొట్టాలనిపించింది కానీ కొడతా అనుకున్నాం కానీ మంచి లేక ఆగిన అంటాడు. లేకుంటే నేను ఆ బాసర్లో ఐఐటి ఉన్నది, ఆదిలాబాద్ జిల్లాలో ఐఐటి ఉన్నది. అరే ఐఐటి కాదు పిచ్చోడా, ట్రిపుల్ ఐటీ, అది కూడా లేదా నీకు, నీట్ కూడా అంటావు. అంటే ఇంత పిచ్చోడు ఎట్లయినా జరిగిపోయాడు రేవంత్ రెడ్డి, జరిగిపోయాడు, అవుట్ అయిపోయాడు. ట్రిపుల్ ఐటీ తెలియదు, ఐఐటి తెలియదు. ఇటువంటి వాడు ముఖ్యమంత్రి కాకుండా మనకి ఏమన్నట్టు, అదేదో మూసినది చెప్పినట్టు, ఏదో మూసినది అప్పుడు కూడా చెప్పా. అంటే ఈ రకంగా పచ్చి మోసగాడు, అబద్ధాల కోరు ఇటువంటి ముఖ్యమంత్రి కావడం మా అదృష్టం అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పెట్టాలి. ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, పనికిరాని ముఖ్యమంత్రి,
దద్దమ్మ అబద్ధాల ముఖ్యమంత్రి ఒకటే తెలుసు, డబ్బులు ఎట్లా సంపాదించాలో కుటుంబ సభ్యులందరితో బెదిరించి అన్ని అబద్ధాలు చెప్పి ఏదో కొత్తగా పెట్టా ఫ్యూచర్ సిటీ అని ఉన్న ఫార్మసిటీ భూమిని అమ్ముకొని ప్లాట్లు చేసి స్టూడియోలు కడతాని హోటళ్లు పెడతామని రకరకాల వారికి భూములు అలాంటి చేసి ఉన్న ప్రభుత్వ భూముల్ని అమ్ముకొని కొల్లగొట్టి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుట మాత్రం సిపాయి, దాంట్లో మాత్రం అనుమానం లేదు. ఇక్కడ మాత్రం పిచ్చోని లెక్క అబద్ధాలు లెక్క మా సాధిస్తాను అరే సాబ్ నువ్వు అడిగాను, అరే నువ్వు అటేనా నువ్వు కమాయి మీ కైకున్నాయి అట్లా మీరు లోకంకు చూతే కుమారమే అట్లా అని చెప్పి నేను చెప్పినట్టు ఈ రకంగా ఉన్నది. కాబట్టి అందుకొరకే మరి ఇలా నేను ఒకటే ఆదిలాబాద్ జిల్లా ప్రజలారా అర్థం చేసుకోండి. ఇక మన ఎమ్మెల్యే సంగతి తెలుసు. అసలు ఇది ఎన్నికల కోడ్లో మరి ముఖ్యమంత్రి పర్యటన వద్దని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉండగా ఈ సభలు సమావేశాలు ప్రభుత్వ డబ్బులతోటి జనాన్ని సమీకరించి మీటింగ్లు పట్టణంలో పెట్టచ్చు. కానీ వచ్చేది పల్లెటూరు ప్రజలే కదా. కనీసం ఎలక్షన్ కోడ్ ఎందుకు వర్తించదో మరి ఆల్రెడీ మేము కంప్లైంట్ కూడా ఇచ్చిన కలెక్టర్ గారికి. ప్రజలు కూడా పల్లెటూరు రాకుంటే పట్టణంలో పెడితే లేదు. నువ్వు ఇందిరమ్మ సీరియల్ ఇచ్చింది ఇలా పట్టణంలోకి ఇయ్యలే, కానీ ఇందిరమ్మ సీరియల్ ఇచ్చింది అలా కట్టుకొని రమ్మంటున్నావు. ఇది ఎన్నికల ఉల్లంఘన కాదా? మన పాయల్ శంకర్ చెప్తాడు 25 లక్షల రూపాయలు బీజేపీ సర్పంచ్ని గెలిపిస్తే మరి ఇందులో గడివికినావా? 10% గ్రామాన్ని తిన్నటువంటి దద్దమ్మ ఎమ్మెల్యేవు ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఇస్తాను చెప్పినావు. ఎక్కడి నుంచి ఇస్తావు? ఎలక్షన్ వచ్చిందంటే ఇలా నీకు బీజేపీ సర్పంచ్ గెలిచి ఇస్తాను చెప్తున్నావు. ఈరోజు ఎందుకు ఇయ్యలే? ఏ గ్రామానికి ఇచ్చినావు చెప్పు? ఒక ఉపాధి హామీ పనులు తప్ప మేము పెట్టినటువంటి సిటీలో ఇప్పుడు 18 కోట్లతో ఏదో రేపటి ఫౌండేషన్ అది మేము పంపిణీ ప్రపోజల్. నేను 55 కోట్లు పెడితే నువ్వు తెచ్చినావు 15 కోట్లు 18 కోట్లు 20 కోట్లు. దానికి రేపు మీటింగ్ పెట్టి అంటే బీజేపీ కాంగ్రెస్ బడే బాయ్ చోటే బాయ్ అవరే బాయ్ మళ్ళా కలుస్తున్నారు. ఇద్దరు కలిసి సీసీని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు దొంగలే, బడే బాయ్ చోటే బాయ్. ఆ నరేంద్ర మోడీతో కలిసి రేవంత్ రెడ్డి ఇవాళ వేయండు. నువ్వేదో కార్యక్రమం పెడుతున్నాడు 8-9 తారీఖులలో యూత్ సమ్మిట్ ప్రోగ్రామ్ అని చెప్పి దాని కొరకు నువ్వు ప్రధానమంత్రి పిలుచుకురాస్తావు. ప్రధానమంత్రిని రమ్మంటానికి పోతావు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతుల మరణాలు జరుగుతున్నాయి. పత్తి రైతులకు సిసిఐ సంస్థ అన్యాయం చేస్తున్నది అని బీఆర్ఎస్ పార్టీ మొత్తుకుంటే సోయాబీన్ రైతులకు అన్యాయం చేస్తుందని చెప్తే ఒక్క నీ మంత్రి ఓడు వ్యవసాయ శాఖ మంత్రి ఓడు ఢిల్లీకి, ముఖ్యమంత్రి ఓడు కేంద్ర మంత్రులు కలవరు. కానీ నువ్వేదో ఇప్పుడు డబ్బు సంపాదించని చెప్పి ఇలా ఏదో యూత్ సమ్మిట్ ప్రోగ్రామ్ అని చెప్పి పరిశ్రమలు తేవడానికి 25 ప్రణాళిక తయారు చేసి నువ్వు ఉంటావో ఎప్పుడు వీక్తావో తెలియదు. నీ 5 ఏళ్ళకే నీ కథ అయిపోతుందని అందరు ప్రజలు చెప్తున్నారు. ఇలా ఈ విజయోత్సవ సభలు అంటుంటే ఆఖరి రోజు ఆ ఫుట్బాల్ కిలాడి ఒక లేడీ పేరు ఆమెతోటి ఆడతారు ఫుట్బాల్ మెస్సీ అర్జెంటీనా పేరుతో లాస్ట్ రోజు ఫుట్బాల్ ఆడతారు. ప్రజలే నిన్ను ఫుట్బాల్ ఆడతానికి సిద్ధంగా అయినారు. అసలు తెలంగాణ ప్రజలే నిన్ను ఫుట్బాల్ ఆడిచ్చేసి 5 ఇంటికి పంపిస్తారు. బిడ్డ నువ్వేదో మెస్సీతో ఫుట్బాల్ ఆడుతుందనేది నాటకాలు చేస్తున్నావు కదా. నేను తెలంగాణ ప్రజలు